మరి పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా ఆ జ్యోతిని వెలిగించుకొని అక్కడి నుండి 2 తెలుగు రాష్ట్రాలు ఊరు వాడ అంతా తిరిగి మళ్ళీ ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ ఈ ప్రాంగణంలోకి వచ్చింది. మరి ఆ జ్యోతికి ఒక్కసారి కరతాళదంతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం, స్వాగతం పలుకుదాం. అలాగే ఈ జ్యోతితో పాటు మరి మన మాస్టర్స్ డోన్ రాజశేఖర్ గారు 40 రోజులు మరి చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు తిరుగుతూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసారు. వీరితో పాటు ప్రశాంత్ డ్రైవర్గా వర్క్ చేశాడు. ఒక 4 గంటలు డ్రైవింగ్ చేస్తేనే అలసిపోతాం, కానీ ఆ ప్రశాంత్ 40 రోజులు ఏకధాటిగా డ్రైవింగ్ చేశాడు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రశాంత్కి ఒక్కసారి వెల్కమ్ చెప్దాం. అలాగే శివ జ్యోతిని పట్టుకొని వెనకమాల కూర్చొని ఎండ వాన చలి ఏమీ ఆ పిల్లాడిని ఏమీ చేయలేదు. జ్యోతిని పట్టుకొని 40 రోజులు మనం ఒక్కసారి జ్యోతిని పట్టుకుంటేనే అదృష్టం అనుకుంటున్నామే. మరి ఆ శివ అన్న అబ్బాయి 40 రోజుల నుంచి ఆ జ్యోతిని పట్టుకొని తిరిగి ఈరోజు మన ప్రాంగణంలోకి విచ్చేశాడు. శివ మాస్టర్కి ఒక్కసారి దాని కరతాళ దందులతో స్వాగతం పలుకుతూ, అలాగే ఎల్లయ్య ఇంకొక మాస్టర్ దుబాయ్ నుంచి వచ్చాడు సెలవు పెట్టుకొని మరి ఈ పత్రిజీ చైతన్య జ్యోతి కోసం. సో ఎల్లయ్య మాస్టర్ని కూడా వేదిక మీదకి పిలుచుకుందాం. మరి రాజశేఖర్ గారి డ్రైవర్ ప్రేమ్ 40 రోజులు కూడా ఆ కుర్రాడు ఎంత చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా చైతన్య జ్యోతితో పాటు ట్రావెల్ చేశాడు. ఆ మాస్టర్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. అలాగే మన పిఎంసి ఛానల్ కెమెరామెన్ ప్రవీణ్ మనకన్నా ముందు వెళ్ళిపోయి కెమెరా పట్టుకొని మనందరినీ పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించాడు ఆ కెమెరామెన్. మరి ఈ మాస్టర్లు అందరూ వారి అనుభవాలని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నిల్చోండి. మనం 4 సంవత్సరాల నుండి ఈ జ్యోతి నిర్వహించుకుంటున్నాము. ఫస్ట్ రాయ జగపతి రాజు గారి ద్వారా, 2వ సంవత్సరం పులి రహమాన్ గారి ద్వారా, 3వ సంవత్సరం జేజే నారాయణ గారి ద్వారా, ఈ సంవత్సరం డోన్ రాజశేఖర్ ద్వారా ఈరోజు మన ఇక్కడ చైతన్య రథయాత్ర ఇంతవరకు రాగలిగిందంటే ఒకసారి మాస్టర్ గట్టి క్లాప్స్ అండి. 40 రోజులు ఇల్లు వాకిలి వదిలేసి జ్యోతితో పాటు చక్కగా ప్రతి ఒక్కరి ఊరికి ప్రతి ఒక్క పిరమిడ్కి వెళ్ళి ఎంతో చక్కగా వారికి ఆ జ్యోతిని ప్రదర్శింపజేసి జ్యోతి యొక్క ప్రత్యేకత వివరించి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా రాజశేఖర్ గారి సారథ్యంలో వీరందరి టీము ఎంతో చక్కగా వర్క్ చేశారు. ఒకసారి వారి ద్వారానే వాళ్ళకి ఇచ్చిన సమయంలో మనం ముగించుకుందాము. ఫస్ట్ రాజశేఖర్ గారి ద్వారా మాట్లాడదాం. ధ్యాన జగత్కి, శాకార జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఓకే మాస్టర్స్, మనందరికీ తెలుసు చైతన్య జ్యోతి రథయాత్ర ప్రారంభం నవంబర్ 11వ తారీఖున మరి బయలుదేరాం. మరి ఈ యొక్క యాత్ర దిగ్విజయం కావడంలో మరి ఒక టీమ్ స్పిరిట్గా, ఒక సోల్జర్స్ లాగా మరి పనిచేసాం అందరం కూడా, అందరు కలిసికట్టుగా. మరి మొట్టమొదటిగా ప్రశాంత్ అద్భుతంగా మరి అసలు కోఆర్డినేషన్లో ప్రశాంత్ ముందు గట్టిగా క్లాప్స్ కొట్టాలి అబ్బాయికి గట్టిగా. మరి చాలా అద్భుతంగా అసలు ఒక్క మాట అంటే ఒక్క మాట మా టీంలో ఎవరు కూడా మాట్లాడుకోలేదు. సింపుల్గా అద్భుతంగా మరి వర్క్ చేశారు. అసలు మా వ్యాన్ చూస్తే అందరికి భయం వేసేది, అంత ఫాస్ట్గా చెప్పిన టయానికి చెప్పినట్లా పెట్టారు. ఇంకొక మాస్టర్ ఉన్నారు ప్రేమ్ గారు, రండి ముందు. వీళ్ళిద్దరికి రథయాత్ర జరిపారు. వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొడతాం వీళ్ళిద్దరికి. సో మరి అట్లాగే మరి జ్యోతిని కను రెప్పలాగా శివ కమ్ హియర్ మరి జ్యోతిని ఎట్లా కాపాడుకొచ్చాడంటే ఎప్పుడు నూనె పోయాలి, ఎప్పుడు ఒత్తులేయాలి, వెనకాల కూర్చుంటే వ్యాన్లో దడబుడుతుంది ఆ ఫాస్ట్కి పక్కవాడు భయపడేవారు. మరి అయినా కూడా 40 రోజులు వ్యాన్లో కూర్చొని అద్భుతంగా పనిచేశాడు. దాని దగ్గరే ఉన్నాడు కాబట్టి పాపం ఇగో ఎట్లా అద్భుతంగా పనిచేశాడు శివ మాస్టర్. మరి శివ మాస్టర్కి తర్వాత ఎల్లయ్య గారు, ఎల్లేడి రండి, ఎల్లయ్య మాస్టర్ మరి అద్భుతంగా తెల్లవారుతోనే 3 గంటలకు లేచి తన పని తను చక్కగా చూసుకుంటూ బండిని చూసుకుంటూ మరి తన ప్రాంత మరి పాంప్లెట్స్ పంచుతూ అందరి యొక్క హృదయాలను కలుసుకున్నాడు. మరి దుబాయ్ నుంచి సెలవు పెట్టుకొని, సౌదీ నుంచి సెలవు పెట్టుకొని 40 రోజులు ఇండియాకి వచ్చాడు కేవలం సర్వ్ చేయడానికే. సో మరి ప్రవీణ్, అయ్యా మేము ఏమేమి చేస్తున్నామో, ఏ కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో
ఎంత అద్భుతంగా వాటిని తీర్చిదిద్ది మరి ప్రపంచానికి చూపించడంలో సక్సెస్ అయిన వ్యక్తి ప్రవీణ్ గారు. గట్టిగా క్లాప్స్ ప్రవీణ్ గారికి. ఈరోజు మీరు ఇంత చూశారు, ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, ఇంత ఇంత ఈ యొక్క జ్యోతి ఇంత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అంటే ఆ నైపుణ్యము, ఆ సహనము, మరి ఎంతో అద్భుతంగా కీలక పాత్ర వహించిన వ్యక్తి ప్రవీణ్ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ మాస్టర్ గారికి. మేమంతా పనిచేసాం, మరి వాటికి కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఎలాగా కోఆర్డినేట్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం కదా ప్రతి క్షణము పర్యవేక్షణలో ఉండి మా సక్సెస్ఫుల్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. సో మరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను మొట్టమొదటిగా మరి ఆహ్వానించి ఈ యొక్క వర్క్ చేయనటువంటి నాకు ఈ వర్క్ని ఇచ్చినటువంటిది మరి విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత ఈ యొక్క హైదరాబాద్ ట్రస్ట్ టీం. సో మరి ఈరోజు ఎంత ఆనందం ఉందంటే మాకు 40 రోజులు 4 రోజుల్లో గడిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాం, 10, 11, పొద్దున్నే 3:30, 4 కూడా లేచినాం, ఒక్కొక్కసారి 7, 4 గంటలకు లేచే కాలాలు చాలా ఉన్నాయి. అయినా ఏ రోజు క్రమము తప్పకుండా, టైం తప్పకుండా, చెప్పిన టయానికి చెప్పినట్ల ప్రతి పిరమిడ్కి వెళ్ళి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి అద్భుతంగా జ్యోతిని అందించడంలో సక్సెస్ఫుల్ అయినటువంటి ఈ యొక్క టీంకి ఒకసారి మరీ గట్టిగా మేము క్లాప్స్ కొట్టాలి. ఈరోజు నా సక్సెస్ వెనకాల వీళ్ళ కృషి, పిల్లలు కృషి అద్భుతంగా చేశారు. ఒక మాట చెప్తే సక్సెస్, ఇంకా మరి చెప్పక్కర్లేదు. అసలు వీళ్ళకి ఏ మాట నేను చెప్పలేదు, ఫస్ట్ చేశారు, ఆటోమేటికల్లీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఏ రోజు కూడా మీరు ఈ పని చేయండి అని చెప్పలేదు. అంత అద్భుతంగా ఎవరి పని వాళ్ళు చేసడంలో మళ్ళీ సఫలీకృతమయ్యాం. మరి ఈరోజు ఈ పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మిక విప్లవం సృష్టించింది పత్రిజీ గారు. ఓసారి గురుగారి కట్టిగా క్లాస్ కొట్టాలి. మనం ఈరోజు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ యొక్క ధ్యానాగ్నిని రగిలించాలి ప్రపంచవ్యాప్తంగా. ఈ జ్యోతి అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలి. మరి అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహణ మరి ఇచ్చినటువంటి హైదరాబాద్ ట్రస్ట్ గారికి గట్టిగా క్లాప్స్. మరి అట్లాగే ఆ వ్యాన్ని తయారు చేసి ఆ జ్యోతిని కాన్సెప్ట్ తెచ్చింది మరి కిషన్ రెడ్డి గారు. మరి ఈ సక్సెస్ఫుల్ అంతా కూడా ఆయనకే చెందుతుంది 100%గా. ఎందుకంటే ఒక ప్రణాళిక అది మేనిఫెస్టో కావాలంటే ముందు ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన కల్పించి మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యాన మహాయాగానికి ఆహ్వానం పలకడం అంటే అసలు మేము మైక్ పట్టుకుంటే ప్రజల దగ్గరికి వెళ్తే అసలు ఏ కుటుంబము మతికిరాదు, ఎవరు మతికిరాదు మాకు. అసలుకి కేవలం ఆ జ్యోతి తప్ప మాకు 40 రోజులు ఏది కనపడలేదు. అంత అద్భుతంగా ఉంది. మరి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరు చూశారు. థ్యాంక్ యూ. మరి ఈ చైతన్య జ్యోతిని, ఆ వ్యాన్ని తయారు చేసి దానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి మరి మనందరికీ 4 సంవత్సరాల నుంచి ఈ వ్యాన్ని మనకి ఇస్తున్న మన కిషన్ రెడ్డి సార్, వరంగల్ మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి సార్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. ఈ చైతన్య జ్యోతి కాన్సెప్ట్ నాది కాదమ్మా, మీరు చెప్పారు, నాది కాదు, ట్రస్ట్ వాళ్ళది. నాకు విజయభాస్కర్ అన్న ఫోన్ చేసి నాకు వ్యాన్ ఉంది కాబట్టేసి కిషన్ నువ్వు ఈ చైతన్య జ్యోతికి ఇస్తావా అంటే మా ప్రశాంత్ ఉన్నాడు కాబట్టేసి ఓకే అన్న అని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళే డెకరేషన్ చేయడం జరిగింది. తర్వాత 2023 నుంచి నేను డెకరేషన్ చేయడం మనం తిప్పడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా ట్రస్ట్ వాళ్ళకి దక్కుతుంది, మీకు దక్కుతుంది. అయితే ఇది 4వసారి చైతన్య జ్యోతి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి నేనే దాన్ని ఫాలో అవుతున్నా కాబట్టి గత అనుభవాలను దృష్టి చేసుకొని ఈసారి కొత్తగా డిజైన్ చేశాం. ఏంటంటే టైం టు టైం 1 o'clock అంటే 1 o'clock వెళ్ళాల్సిందే. మధ్యలో ఎక్కడైనా లేట్ అయితే వదిలిపెట్టిపోమన్నా. ఎందుకంటే పత్రిసారి వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వస్తే చెప్పేది, సార్ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళాను నేను, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. అలాగా టైం టు టైం మెయింటైన్ చేస్తూ, ముఖ్యంగా రాజశేఖర్ గారు ఏదైతే స్పీచ్లు ఇచ్చాడో అవన్నీ కూడా మళ్ళీ నేను రికార్డ్ చేస్తూ, ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. నిన్న 550 కిలోమీటర్లు తిరిగింది మొన్న. ఒక్కొక్క రోజు 350, 450, 500 కిలోమీటర్లు తిరిగింది. వీళ్ళు ఎప్పుడు రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చి మళ్ళీ పొద్దున 6 గంటలకు లేచి 7 గంటలకు వెళ్ళిపోవాలి. అంటే అంత వర్క్ చేశారు.
అయితే మా దగ్గరికి ఏ పరిస్థితిలో వీళ్ళు వచ్చారంటే చూస్తే ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టు వస్తున్నారు. అసలు ఏమాత్రము గ్లో తగ్గలేదు, పండుకొని లేచిన నాకే గ్లో లేకుండా పోయింది. కానీ ఏంటయ్యా అంటే సార్ ప్రవీణ్ చెప్తున్నాడు 40 days 4 days అలా గడిచింది సార్ అన్నారు. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే ఆ పత్రిది చైతన్య జ్యోతి యొక్క శక్తి అంటే ఎప్పటికీ వాళ్ళలో ఉంది. ఆ ఏదైతే సాంగ్ డిజైన్ చేశారో వెంకట్, అతనికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పిఎంసి వెంకట్కి చాలా అద్భుతం. ఈ జ్యోతికి ఆ పాట హైలైట్. 2 కాంబినేషన్ లోపల అసలు ప్రజలు వెళ్తుంటే నిలబడి దాన్ని దండం పెట్టడమో ఒక చేయడమో మ్యాక్సిమం రెస్పాన్స్. నిన్న వరంగల్లో అయితే 4 kilometers డ్యాన్సులతోటే 4 kilometers ర్యాలీ తీసాం నిన్న మహాద్భుతంగా. అంటే చైతన్య జ్యోతి యొక్క మహిమ అది. పత్రిజీ గారు ఎదువరకు ఎప్పుడైతే ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు ఎలా అయితే పలకరించారో అలాగే వారు విశ్వచైతన్యం అయిన తర్వాత మనందరిలో ప్రవేశించి ఒక గొప్ప ఒక ఎనర్జీ తీసుకొచ్చేసారు. అదేవిధంగా 2022 ధ్యాన మహాయాగం చాలా బ్రహ్మాండంగా నడిచింది. 2023 ఇంకా బ్రహ్మాండంగా నడిచింది. 2024 అయితే పూర్తి పీస్ఫుల్గా నడిచింది. ఇక 2025లో మొత్తం ప్రక్షాళన సమయం మార్పులకు లోనుగా అవుతుంది. అంతా పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరూ ఒక యూనిటీగా రాగబోతున్నారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు ట్రస్ట్ వారికి థ్యాంక్స్. పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, స్వర్ణమాలమ్మకి, స్వర్ణమాలమ్మకి, స్వర్ణమాలమ్మకి. మాది నిజామాబాద్ డిస్టిక్ నౌపేట్ మండల్ నారాయణపూర్. నేను సౌదీలో పిఎంసి చూసి వచ్చిన, అందుకే పిఎంసికి ప్రేమతో నేను పని చేసుకుంటున్నా. పవీన్తో 40 రోజులు నేను పిఎంసికి పనిచేసిన. వైరు తీసుకుపోవడు, పాంప్లెట్లు వంచుడు, బండి సాఫ్ చేసుడు, ఇవన్నీ. ఎందుకంటే నేను 6 నెలలకు ఇంకా 3 రోజుల ముందే నాకు తెలియకుండా వచ్చిన. ఎట్లా వచ్చినో 2 ఏళ్ళ దాకా చుట్టి ఇయ్యాడు. సౌదీ నుంచి వచ్చిన నేను. అది ఎట్లా తీసుకొచ్చిండో పత్రి సార్. బోధన్లో 3 రోజులు ప్రోగ్రాం జరిగింది. అక్కడ 13 రోజులు పాంప్లెట్లు వంచి పెద్ద ప్రోగ్రాం ఆడ చేసినాం. ఈడికి వచ్చినాం మళ్ళీ వెంటనే. అక్కడ 9 తారీఖు అయిపోయింది, 10 తారీఖు నైటు మళ్ళీ ఇక్కడ వచ్చేసిన. ఈడికి వెళ్ళి స్టార్ట్ చేసి 40 రోజులు ఇప్పటికీ అయింది. పత్రి సార్ని నమ్మిన వాళ్ళని నడిపిస్తాడు. పత్రి సార్ ఉండి నడిపించిండు. మాకైతే చేసినట్లు చూగొట్టలేదు మాస్టర్. నేను ఇవాళ పొద్దున బండి గడగలది అంటే 2టికే లేచి అన్నీ సాఫ్ చేసుకున్నాను నేను ప్రశాంత్. ఎంత సంతోషం ఎంతో ఉన్నది. కానీ ఎదుటోళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ మాస్టర్లు అందరూ. పత్రి సార్ని నమ్మాలా. ఉన్నాడు. ఈసారి లాస్ట్ టైం 10,800 కిలోమీటర్లు తిరిగింది. ఈసారి 10,900 కిలోమీటర్లు తిరిగింది. 100 ఎక్కువ తిరిగింది. ఓకే, అందరికీ నమస్కారం అండి. అంటే పత్రి సార్ బాడీ వికెట్ చేసిన టైంలో అంటే కిషన్ రెడ్డి సార్ పిలిచారు. అంటే ప్రశాంత్ ఇట్లా అంటే ట్రస్ట్ వాళ్ళు జ్యోతి ప్లాన్ చేస్తున్నారు బాగా ఇది ప్రశాంత్ అంటే నేను అనుకున్నా మనసులో గట్టిగా, సార్ పత్రి సార్ అంటే నాకు ఛాన్స్ ఇవ్వరా సార్ ప్లీజ్ అనుకున్నా. అప్పుడు వచ్చిందండి అంటే ఛాన్స్ వచ్చింది. ట్రస్ట్ వారు ఇచ్చారు, ప్లస్ కిషన్ రెడ్డి సార్ ఇచ్చారు. అలా ప్రతి సంవత్సరం అంటే సార్ బర్త్డే నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాం, ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంతటి ఛాన్స్ ఇచ్చిన కిషన్ రెడ్డి సార్కి మళ్ళీ ట్రస్ట్ వారికి అందరికీ థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. ఈ ప్రశాంత్ అన్న అబ్బాయి కొత్తగా పెళ్ళయిందండి. అందరూ హనీమూన్కి ఎక్కడికన్నా వెళతారు. కానీ ఈ బాబు మాత్రం పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకొని అంటే ఆధ్యాత్మికత అంటే గురువు గారు అంటే ఆ పని అంటే ఎంత డెడికేషనో ఈ బాబుని చూసి నేర్చుకోవాలండి మనందరం కూడాను. నిజంగా నాకైతే చాలా ఆనందం కలిగింది. వాళ్ళ మిస్సెస్ కూడా మన ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేసిందండి. ఇద్దరు నిజంగా గ్రేట్ సోల్స్ అండి. నిజంగా వీళ్ళని చూసి మనం అందరం నేర్చుకోవాలి. నేనైతే చాలా నేర్చుకున్నా వీళ్ళని చూసి, వీళ్ళ డెడికేషన్ చూసి. ఆ వయసుకి ఆ పిల్లలు చేస్తూ ఉంటే నిజంగా నేనేం చేయిస్తున్నాను అనేది నన్ను నేను పరిశీలించుకోవడానికి వీళ్ళందరూ నిదర్శనం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ జ్యోతి ఎలా జరిగిందంటే పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు లేచి అసలు ప్రయాణం ఒక ఫ్రెండ్గా నీట్గా ఎంత అద్భుతంగా జరిగిందంటే అది 40 రోజులు కాస్త ఒక 4 రోజులుగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. చాలా ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం సొసైటీకి, పిఎంసికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. పత్రి సార్కి, పత్రి మేడం కూడా నా ఆత్మ ప్రాణపాలెం. మాది అమలాపురం అండి, ఏపీ. నాకు ఆటోమేటిక్గా రాజశేఖర్ గారు ఫోన్ చేసి ఆయన కార్ డ్రైవింగ్ చేయటం, నిజంగా పత్రి సార్ వెనకాల వెళ్తుంటే క్యాన్వేసింగ్ సార్ ఉన్నప్పుడు ఎలా తిరిగామో ఇప్పుడు అదే ఫీలింగ్తో తిరిగామండి.
నిజంగా తెల్లవారుజామున 4ంటికి లేవటం, నైట్ 11 వరకు నిజంగా తిరిగినట్టే తెలియలేదని మాకు. నిజంగా ప్రతి దానికి టైం టు టైం ఎంతో అద్భుతంగా జరిగింది. సార్ కూడా మాకు పక్కనే కూర్చుని డ్రైవింగ్ చేస్తుంటే పక్కన సబ్జెక్ట్ చెప్పడం, క్లాస్ జరగడం ఎంతో అద్భుతంగా, అవన్నీ మెమరీస్ చాలా బాగున్నాయి. మళ్ళీ అవకాశం వస్తుందేమని ఎదురు చూస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. నమస్కారం మాస్టర్స్, నా పేరు శివ, మాది శ్రీకాళహస్తి. నేను 2006లో ధ్యానానికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కడతాల్లో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే ఇట్లా మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది. పత్రిజీ చైతన్య జ్యోతి సారు మనకు బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి అనేది కాన్సెప్ట్ నాకు రాము అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే నాకు ఈ కాన్సెప్టే తెలియదు. సో అదేవిధంగా సిద్దిపేటలో ఆల్రెడీ జ్యోతి స్టార్ట్ అయింది. సిద్దిపేటలో నేను సిద్దిపేట ర్యాలీకి పోయాను. అక్కడ జ్యోతి రాయ జగపతి రాజు సార్ ఫస్ట్ పెట్టుకున్నారు. జస్ట్ అట్లా పట్టుకోమన్నారు. సరే ఒక 1 అవర్ అట్నే పట్టుకున్నాను. ఆ 1 అవర్ 4 years నుంచి పట్టుకుంటూనే ఉన్నాను. సో కాబట్టి రాయ జగపతి రాజు సార్ కూడా సంతోషము. అదేవిధంగా 40 రోజులు రాయ జగపతి రాజు సార్తో, రెండోసారి పులి రామ్మోహన్ రావు సార్తో, మూడోసారి జయనారాయణ సార్తో, 4వసారి మా రాయలసీమ డోన్ మాస్టర్ రాజశేఖర్ సార్తో ఇట్లా జరుగుతుంది. మొత్తానికి ఈ 4 సంవత్సరాలకు నా ఎసెన్స్ బాగా గమనించింది ఏంటంటే, పత్రి సారు అంతకుముందు ఒకసారి కూడా చెప్పాను, పత్రి సారు సృష్టించిన సామ్రాజ్యం అంతు చిక్కంది. ఇప్పుడు ప్రతిరోజుకి మినిమము 20-30 పిరమిడ్లు చూస్తాం ప్రతిరోజుకి. తెల్లారి మార్నింగ్ ఎందుకు చెప్పిన మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 10 దాకా తిరుగుతాం. అట్లా 40 రోజులు తిరిగితే పత్రి సారు సృష్టించిన సామ్రాజ్యం అంతా చూసినాం అనుకుంటే దాంట్లో పావు భాగం కూడా మనం చూడలేదు అన్నమాట. కాబట్టి అది అంతు చిక్కదు. పత్రిజ సృష్టించిన సామ్రాజ్యము ఓన్లీ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో కర్ణాటక అటు టచ్ చేసినంత, కానీ ప్రపంచాలు వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, మనం ఎంత చేయాలి చూసేదానికే మన టైం లేదు. పత్రి సారు సృష్టించిన సామ్రాజ్యం చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూసి మళ్ళీ కడతలకు రావాలంటే మనకు వయసు అయిపోతుంది. అంత సృష్టించారనమాట. పత్రి సార్ కూడా అంత తెలియదని చెప్పాడు. నేను సృష్టించిన సామ్రాజ్యం నాకే తెలియదు అని చెప్పారు. కాబట్టి చూసిపోయేదానికే మనం వస్తే ఆయన ఎన్నోసార్లు ఆ పిరమిడ్లకు పోయి ఉంటాడు, అడవిలోకి పోయి ఉంటారు, కొండల పైన పిరమిడ్లు కట్టుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత చేస్తుంటారు. ఇవన్నీ మనం గమనించి మన జీవితంలో ఆయన ఎంత కష్టపడి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. పత్రిజీ చైతన్య జ్యోతి అంటే పత్రిజీ సారు మనకు ఈ రూపంలో అందరినీ చైతన్యపరుస్తున్నారు, జ్యోతి రూపంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సార్ లేరు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు, జ్యోతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అందరినీ ఏకం కలిపేది జ్యోతి. ప్రతి ఒక్కరూ అందరూ లైన్గా వస్తారు. సార్ రాజశేఖర్ సార్ ఒక క్రమశిక్షణ లైన్గా అందరికీ జ్యోతి ఇచ్చి మనం ఎందుకు వచ్చాం. పత్రి సారు ఒక సాంప్రదాయం పెట్టారు మనకు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు, అంతకుముందు చక్రాలు, అంతకుముందు యజ్ఞాలు, చక్రాలు, ఇప్పుడు యాగాలు. ఇది ఈ కర్తాల్ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం అనే ఇంపార్టెన్స్కి 40 రోజులు పోవడం జరిగింది. ఊరికి జ్యోతి ఎందుకు పోతామంటే కర్తాలకి రావాలి, అందరూ కర్తాలకు రావాలి. కర్తాలకి ఎందుకు రావాలి? మనకు పిఎస్ఎంలో అతిపెద్ద పండగ ఏదైనా ఉందంటే అది డిసెంబర్ సంవత్సరాన చివరిన జరిగే పెద్ద పండగ. మనకి ఎన్నో పిఎస్ఎంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. పత్రి సారు లాస్ట్ చివరిన ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి రావాలి. టోటల్ పిఎస్ఎస్ఎం అంతా అక్కడికి వస్తుంది. అక్కడికి వస్తే అందరు అనుభవాలు, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు అందరూ వస్తారు. అందరితో మాట్లాడచ్చు, అందరూ అనుభవాలు వినొచ్చు. మీరు పిరమిడ్ కట్టారా, మీ ఊర్లో ధ్యానం జరిగిందా, వాళ్ళ అనుభవాలు వినొచ్చు. అందరూ ఏకంగా సామూహిక సజ్జన సాంగత్యం జరుగుతుంది, అఖండ ధ్యానం అనేది జరుగుతుంది, పిరమిడ్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సో ఎనీవే మనం గురుగారిని గురించి ఎక్కువ మనం తెలుసుకొని ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని పోవాల్సింది కోరుకుంటున్నాను. నా గురించి చెప్పడుకుంటే సార్ గురించి మాట్లాడమే నాకు చాలా ఇష్టం. జై పత్రిజీ. మరి నాకు ఇసలు అవకాశం రావడం అనేది ఫస్ట్ జయనారాయణ గారి దగ్గర వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ నన్ను అడిగాడు, ఏ రాజశేఖర్ వెళ్తావు అన్నాడు. ఓకే అన్నాను. మరి జయనారాయణ గారు ఒకసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రిజీ మహారాజుకి ధన్యవాదాలు. పత్రిజీ చైతన్య జ్యోతి అన్నది చాలా అద్భుతమైందన్నది మనందరికీ కూడా తెలుసు. పత్రిజీని మన ఎంతైతే సెకండ్ తీసుకుని స్పర్శిస్తే మనం ఎంత అద్భుతమైనటువంటి అనుభూతులు పొందుతామో, పత్రిజీ చైతన్య జ్యోతిని కూడా అలాగే దర్శించి స్పర్శిస్తే అదే అనుభూతి పొంది ఎంతోమందికి అద్భుతమైనటువంటి అనుభవాలు వచ్చి మాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను చేసినటువంటి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రలో సేమ్ ఇదే టీం తోటి ఆ రోజు నేను
రథయాత్ర చేయడము, అదేవిధంగా 41 డేస్ చేయడము, ఈ టీంతో చాలా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అనుభూతులు, అంత అద్భుతంగా మేము జర్నీ చేయడం జరిగింది. మళ్ళీ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి కూడా అదే విధంగా చాలా అద్భుతంగా అందరినీ కూడా ప్రేమగా ఆత్మీయంగా ఆహ్వానించడానికి రథయాత్ర 41 డేస్ పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడ రావడం, ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మళ్ళా చైతన్య జ్యోతి పత్రిజీ కైలాసపూర్లో పత్రిజీ శక్తి స్థల్ నుండి ఈరోజు మనం ధ్యాన మహోత్సవాలు ప్రారంభించుకోవడము మనందరికీ భాగ్యము. పత్రిజీ మహారాజ్కి అందరికీ ధన్యవాదాలతోటి క్లాప్స్ కొడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి నల్గొండలో ర్యాలీ జరిగింది. ర్యాలీ కంటే ముందు బాతులు మనకు ఆహ్వానం పలికినాయి. అందరు వీడియో చూస్తుంటారు అద్భుతంగా. సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, పక్షులు కూడా. ఓకే, గట్టిగా చెప్పట్లు కొడదాం. పత్రిజీ ధ్యాన యాత్రలో దిగ్విజయంగా ముగించుకొని ఆఖరి రోజు తిరిగి స్వస్థలానికి వచ్చాం. ఈ సందర్భంగా మరొకసారి మిత్రులందరికీ కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తూ వారిని సన్మానించుకుందాం. పత్రిజీ జ్యోతికి ఒక పవిత్రత ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏదో జ్యోతి వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం దాని గురించి పూర్తిగా నాకు అర్థమైపోయింది. 100% దానికి చక్కటి పవిత్రత ఉంది. ఆ పవిత్రతను ఎవరైతే పాటిస్తారో దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆ అపవిత్రంగా దాన్ని గమనించినప్పుడు అపవిత్ర అంటే ఏమి లేదు. చాలామంది గమనిస్తాను. నేను చెప్పులేసుకొని ఫస్ట్ టైం పట్టుకున్నాను. నాకు లైఫ్లో ఫస్ట్ టైం ఇది మొత్తం కాలిన తర్వాత ధ్యానంలో కూర్చున్న తప్ప ఆ సినిమా మొత్తం నాకు తెలియలేదు. అంత పెద్ద కథ ఉంది దాని వెనకాల. అందుకని అది జ్యోతి రూపంలో రావడం అంటే ఒక ఆత్మ యొక్క శక్తి. అది ఆత్మ ఎలా ఉంటుందంటే జ్యోతి రూపంలో దర్శనం జరుగుతుంది. మరి ఆ దర్శనమే కదా మనం అందరికి దర్శిస్తున్నాము. పత్రిజీని ఆ రూపంలో నిజంగానే దర్శిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ జ్యోతి దర్శనానికి. ఆత్మ యొక్క దర్శనమే జ్యోతి దర్శనం. అలాంటి పవిత్రమైన అప్పటి వరకు ఉన్న చైతన్యం వేరు, ధ్యానయాగానికి సంబంధించినది. ఎప్పుడైతే జ్యోతి వెళ్ళిందో ఆ తర్వాత ఒక పండుగ వాతావరణం, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం ఆ జ్యోతి తర్వాతనే వస్తుంది. అలాంటి వాతావరణం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మిత్రులందరినీ సన్మానించుకున్నాం. థ్యాంక్ యూ రాజశేఖర్ అండ్ టీం. ఒకసారి ఈ టీంకి గట్టి క్లాప్స్ అండి. ఎంతో చక్కగా వారికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఇది మాకు వచ్చిందంటే ఏదో అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రమే అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంచక్కగా 40 రోజులు పత్రిజీ చైతన్య రథ యాత్రని ఈ విధంగా ఊరూరు తిరుగుతూ ఈరోజు పత్రిజీ శక్తిస్థలు తీసుకురావడం నిజంగా గొప్ప విశేషం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మనం కొనసాగిద్దాము పత్రి మేడం గారి ద్వారా. స్వర్ణమాల పత్రి గారి చేతుల మీదుగా మరి పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా మన పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క జ్యోతి ప్రజ్వలన చేసుకుంటున్నాం మిత్రులారా. బిగ్ క్లాప్స్. పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. స్వర్ణమాల పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి. కొందరు లేడీస్ రావాల్సింది మనం ఇక్కడ ఉండేవాళ్ళంతా రండి. ఎంత తొందర వెళ్ళడం నేర్చుకోవాలి. గట్టి క్లాప్స్ అండి. పరిణిత పత్రి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు. బిగ్ క్లాప్స్. పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి.
పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ చైతన్య జ్యోతికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, 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 ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. పత్రిజీ మహారాజ్ కి, స్వర్ణవాళ పత్రి మేడం కి, స్వర్ణవాళ పత్రి మేడం కి, స్వర్ణవాళ పత్రి మేడం కి, కైలాసపురికి, కైలాసపురికి, మహేశ్వర మహాపిరమిడ్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ఆనంద జగత్కి, పత్రిజీ మహారాజ్ కి జై హో. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ స్వాగతం అండి. మరి 11 రోజులు ఈ సరస్వతి ప్రాంగణంలో ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మరి మొట్టమొదటిగా ఈరోజు ఉదయం వరల్డ్ మెడిటేషన్ డే ప్రారంభించుకుందాం. మరి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించుకోబోతున్నాం. మరి స్వర్ణమాల పత్రి గారి సందేశం తీసుకున్నాం. ఒక్కసారి కర్రతాళ ధ్వనులతో బిగ్ క్లాప్స్ స్వర్ణమాల పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి. అమ్మ సందేశం తీసుకున్నాక మరి పరిణీతా పత్రి గారి సందేశం కూడా తీసుకుందాం మిత్రులారా. అందరికీ నమస్కారం. ధ్యాన మహాయాగానికి వస్తున్నా రాబోతున్నా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. 99లో స్టార్ట్ అయిన యజ్ఞం దగ్గర నుంచి ఈరోజు యాగం వరకు వచ్చింది. చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరమును. ఈ దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ 11 రోజులు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఇక్కడ గడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ పండగ ప్రతి సంవత్సరం ఆఖరికి ఇలా జరుపుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మన పిఎస్ఎస్ఎంలోనే, ఈ మూమెంట్లోనే. పత్రికారు దీనికి చాలా చాలా ఎన్నో రోజుల నుంచి కూడా దీని ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. ఈ 11 రోజుల ఈ పండగకి మనం 3 నెలలు 4 నెలల ముందరి నుంచి కూడా మనం దీనికి ఎన్నో ప్రయత్నాలతో చేస్తున్నాం కాబట్టి ఇంత అద్భుతంగా తయారైంది ఈ వేదిక. దీనికి మన కర్తాలు, మన కైలాసపురి ట్రస్టీలందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతో బాగా చేసుకుంటున్నారు ఇదంతా కూడా. ఈ డెవలప్మెంట్గా గాను ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హాయిగా ఉండాలి, 11 రోజులు గడపాలి అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి క్షేమంగా తిరిగి వెళ్ళాలి అంటే వసతులు కావాలి, భోజనం కావాలి, ప్రోగ్రామ్స్ కావాలి, ధ్యానం కావాలి ముఖ్యంగా. సో వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలంటే ట్రస్ట్ వాళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉంటాను. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ధ్యానానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ధ్యానం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఎవరి జీవితంలో అయినా. ధ్యానం తెలుసుకోవడం ముఖ్యం, తెలుసుకున్నాక చేయడం అవసరం. చెప్పడానికి అది కేవలం శ్వాస మీద ధ్యాస, వినడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలన్నా, మనలో ఎన్నో మార్పులు కావాలన్నా ఎంతో టైం పడుతుంది.
కానీ టైం పడుతుంది, కానీ మనం ఎప్పుడు నిరాశ చెందక్కర్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బాటలో ఉంటూ, ఈ ధ్యానం చేస్తూ, సత్యం వైపు ప్రయాణిస్తూ, మనమందరం కూడా ఒకటే బాటలో ఉన్నాము. ఒకటే సత్యం ఉంటుంది కాబట్టి ఆ సత్యం వైపే ప్రయాణం చేస్తున్నాము. అదే పత్రిగారు చెప్పిన సత్యము, అంతకంటే ఏమీ లేదు. చాలా సులువైన మార్గంలో ఆయన చెప్పెళ్ళారు అందరికీను. ప్రతి ఒక్కటి కూడా ఆయన తను చేసి ఇంకోళ్ళకి చెప్పడం, తను ఆచరిస్తూ ఇంకోళ్ళకి ఆచరింపచేయడం అనేది ఆయనకు అలవాటు. అది ఒక జీవన భాగం అది ఆయనకి. ఆయన ఎప్పుడూ విసుగు చెందలేదు, అలసిపోలేదు. ఈ ప్రయాణంలో 50 ఏళ్ల ప్రయాణం. ఎప్పుడు ధ్యానం గురించి ఆలోచించేవారు, ఎవరికి ఏం చెప్పాలా అని కొత్త విధంగా ప్రయత్నాలు చేసేవారు. అది తప్ప ఇంకేమీ ఆలోచించేవారు కాదు. అలాగే తన ముందున్న వాళ్ళందరికీ కూడా అది తప్ప ఇంకోటి ఏవి ఆలోచించనీయకుండా చేసేవారు. అది దానికి ఆయనే సాటి. కనుక మనం అందరం ఈ 11 రోజులు తప్పకుండా పొద్దున్న ప్రాతకాల ధ్యానము, రాత్రి ధ్యానము, ఏ ధ్యానము ఎప్పుడున్నా సరే మీరందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్లీజ్ ధ్యానం చేసుకోండి దయచేసి. ఎందుకంటే టైం అనేది చాలా విలువైంది ప్రతి ఒక్కరిలో కూడా. ప్రతి నిమిషం మనం ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మౌనంగా ఉండండి, ధ్యానం చేయండి. పోయిన సంవత్సరం రాలేదు నేను, ఈ సంవత్సరం అందుకే నాకు ఉండలేకపోయాను, ఇంట్లో రావాలనిపించింది. ఎప్పుడు కూడా నేను రాకుండా లేను, అందరినీ చూడాలి అనిపించింది. అందరికీ నా ధన్యవాదాలు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఇక్కడికి రావాలనిపిస్తుంది, మేడంకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. శరీరం సహకరించకపోయినా మేడం అలా వచ్చారు అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందో, ఈ కార్యక్రమం ఎంత విలువైందో, ఎంత శక్తివంతమైందో మనందరికీ అర్థమవుతుంది. మరి సత్యం వైపు ప్రయాణం చేయమన్నారు మేడం. సత్యం కష్టమే, కానీ ప్రయాణం మొదలెడితే అవుతుంది. అలాగే ధ్యానం చేయమన్నారు, సమయాన్ని వృధా చేసుకోవద్దు అన్నారు. ఈ సంవత్సరం మనకి ఈ ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు, రోజు 6 గంటల ధ్యానం ఉంది. దయచేసి ఈ సమయాన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. మన ఇళ్లల్లో కార్యక్రమాలు పెట్టుకుంటే 100 మందో 200 మందో 1000 మందో వస్తారు. కానీ ఇక్కడ అటు శక్తి స్థల్ ఉంది, ఇటు మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, ఆ పక్క అన్నపూర్ణేశ్వరి ఉంది. ఇది 2012 నుంచి ఈ ప్రాంగణంలో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సరస్వతి ప్రాంగణం ఉంది. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ అద్భుతాల మధ్య ప్రతిరోజు 6 గంటల ధ్యానం అంటే ఇది కదా వైభోగం అంటే కదా. మరి ఈ వైభోగంలో మనందరం ఈ 11 రోజులు ఆనందంగా ధ్యానం చేసుకుందాం మిత్రులారా. మరి పరిణీతా పత్రి గారు ఈరోజు ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరల్డ్ మెడిటేషన్ సందర్భంగా, అలాగే స్వాగ్ ఫౌండర్గా మరి ధ్యాన ప్రచారం చేస్తూ మరి సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తన మాటల్లోనే ఈరోజు తను చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని విందాం. పరిణీతా పత్రి గారికి ఒకసారి కర్రతాళంతో స్వాగతం పలుకుదాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవపు శుభాకాంక్షలు. ఇది 2వ సంవత్సరం అండి. లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ 6న 2024 ఈ డిసెంబర్ 6న మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ నెలనే మనకి డిసెంబర్ 21న మనం అందరం జరుపుకున్నాము వరల్డ్ మెడిటేషన్ డే. ఎప్పుడైతే వరల్డ్ మెడిటేషన్ డే అనేది అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇంకా 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 ఎక్కువ ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అదంతా ఎవరి స్ఫూర్తి? బ్రహ్మశ్రీ పత్రిజీ స్ఫూర్తి.
సో ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన దిశలో మనందరం నడుస్తున్నాము కాబట్టి ఎంతో చక్కగా వరల్డ్ మెడిటేషన్ డే ఇవాళ జరుపుకుంటున్నాము ఇక్కడ. సో ఇవాళ ఎంతో చక్కగా పొద్దున ప్రోగ్రాం జరిగింది, ఒకటి రన్ ప్రోగ్రాం నిర్వహించాము. దాంట్లో 1000 మంది కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళు ధ్యానం చేశారండి పొద్దున. సో అది చూసాక ఇక్కడికి వస్తున్నాను నేను. సో చాలా బాగా జరిగింది. అండ్ ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఇంకా స్ఫూర్తిగా తీసుకుని ఇంకా వెళ్తాము, ఇంకా ధ్యాన ప్రచారం చేస్తాము, ఇంకా స్ట్రాంగ్గా వెళ్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. హ్యాపీ వరల్డ్ మెడిటేషన్ డే. థ్యాంక్ యూ.